వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ఎందుకంటే పేర్లు తీసుకొని ఇప్పటికి ఆలస్యమైంది, ఇంకా నారాయణపేట కార్యక్రమంలో పోయేది ఉంది, తర్వాత అధ్యక్షుల వరకు మాట్లాడుకున్న సమయం ఇవ్వాలి కాబట్టి నేను పేర్లతో సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. పేర్లు తీసుకొని వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా వేదిక ముందున్నటువంటి కార్యకర్తలందరికీ, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కార్యకర్తలతో సమావేశం కావాలని, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రతి జిల్లాలో పర్యటించాలి, ప్రతి కార్యకర్తను కూడా కలుసుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని, రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలవాలని, రాబోయే కాలంలో మనం అధికారంలోకి రావాలంటే స్థానిక సంస్థల్లో మన కార్యకర్తల గెలుపు, స్థానికంగా మన యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని, ఈ అవకాశాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు అందరికీ కూడా మార్గదర్శనం చేయడానికి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు గ్రామాన ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచన ఇలా ప్రజల లోపల ఉంది. ఈ ఆలోచనను మనమంతా కూడా నిజం చేయాల్సిన బాధ్యత మన కార్యకర్తలందరి పైన ఉంది. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాల విషయంలో ఇప్పటికే అనేక సార్లు మనం ప్రజల్లోకి వెళ్ళినాం. ఇంటింటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి కార్యకర్త ఇంటింటికి కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం పొందుతున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందిస్తున్నటువంటి రేషన్ బియ్యమే గాని, రైతులకు అందిస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్నటువంటి 6,000 రూపాయల రైతుల సహకారమే గాని, అదేవిధంగా రైతులకు సబ్సిడీ కింద అందిస్తున్నటువంటి ఎరువులే గాని, ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రైతుకు 20,000 పైన ఈరోజు లబ్ధి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ప్రతి రైతు కూడా తెలిపాల్సినటువంటి అవసరం మన పైన ఉంది, మన బాధ్యతగా ఉంది. అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు పెట్టే పౌష్టికాహారం కానీ, బాలింతలకు పెట్టేటటువంటి పౌష్టికాహారం కానీ, గర్భిణీలకు పెట్టేటటువంటి పౌష్టికాహారం కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఆ యొక్క అంగన్వాడీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే స్కూళ్లలో మిడ్ డే మీల్స్ అంతా కూడా స్కూళ్లలో ఏదైతే అందిస్తున్నారో మధ్యాహ్న భోజనం పిల్లలకు, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అందిస్తా ఉన్న విషయం తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో రోజు కూడా ప్రజలు పొందుతున్నటువంటి లబ్ధి. ఈ చిన్న చిన్న విషయాలు అనిపించవచ్చు మనకు, కానీ పెద్ద ఎత్తున హాస్టళ్లలో భోజనం కానీ, మధ్యాహ్నం స్కూల్లో పిల్లల భోజనం కానీ, వాళ్ళకు యూనిఫామ్లు కానీ, వాళ్ళకు బుక్కులు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి సహాయాన్ని మన కార్యకర్తలు ఇంటింటికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా గిట్టుబాటు ధరతో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒకప్పుడు 2014 కంటే ముందు 1300 ఉన్నటువంటి బియ్యం ఇలా దాదాపు 2400కి ఇలా రైతులు అమ్ముకుంటా ఉన్నారు, ఎంఎస్పీతో కొంటున్నారు. అంటే రైతులకు పెద్ద ఎత్తున పైగా సబ్సిడీ ఇస్తూ, ఎరువుల దగ్గర వాళ్ళకు ఆదాయం ఖర్చు తగ్గిస్తూ, వాళ్ళు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇచ్చి ఈరోజు రైతులను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రైతుకు మద్దతు నిలిచిన విషయం మనం తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాన రైతులకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పథకాల విషయంలో మీకు అందరికీ కూడా ఇంతవరకే
కొన్ని బుక్కులు ఇచ్చినారు, లీఫ్లెట్ ఇచ్చినారు, పాంప్లెట్ ఇచ్చినారు. కార్యకర్తలందరూ మరోసారి వాటిని అంతా తీసుకొని గ్రామాల్లో ఇంటింటికి తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలకు మాట ఇచ్చి ఎన్ని హామీలు అంటే 6 హామీలని మాట చెప్పి 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అని కొంతమందికే చేసిండ్రు. రైతు బంధు 15,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి 12,000 చేసి అది కొద్ది మందికే ఇచ్చిండ్రు. రైతు కూలీలకు సంవత్సరానికి 15,000 అన్నారు, ఇప్పటిదాకా 12,000 అని ఆ మాట కూడా ఎవరికి ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు ఎకరాకి, ఎక్కడ కూడా కౌలు రైతులకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇట్లాంటి అనేక పథకాల విషయంలో స్కూల్లో అంటే పాఠశాలలో చదువుకుని కాలేజీ లెవెల్కి వచ్చి ఆడపిల్లలు ఎవరైతే డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామనేటువంటి మాట చెప్పిండు, ఆ మాట తప్పిండు. అమ్మాయిలు పెళ్లి చేసుకుంటుంటే, ఆడపిల్లల పెళ్లి అవుతుంటే కళ్యాణ లక్ష్మి అని 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, అది మాట తప్పిండు. ఇట్లా ప్రతి ఒక్క పథకంలో 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామన్నారు, మాట తప్పిండు. ప్రతి ఇంటికి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, మాట తప్పిండు. ఇట్లా ప్రతి ఒక్క తప్పిన మాటలన్నిటి మీద కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మన బాధ్యత మన పైన కార్యకర్తల పైన ఉందని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి కార్యకర్త కూడా ఇవాళ గ్రామాల్లో ప్రజలు ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్లు అని మన వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని కేవలం వాళ్ళ కార్యకర్తలకు ఆ ఇండ్లు ఇస్తున్నారు. ఎక్కడైతే పేదవాళ్ళు నిజంగా అర్హులు ఉండి వాళ్ళకి ఇల్లు రాలేదో అటువంటి ఇండ్లు అర్హత ఉండి రాని వాళ్ళ విషయంలో మనం పోరాటం చేసి ధర్నాలు మండల స్థాయిలో కానీ జిల్లాల స్థాయిలో కానీ ధర్నాలు కూడా మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాళ్ళకి ఎవరెవరికి ఇల్లు రాలేదో వాళ్ళ కోసం మన పార్టీ కార్యకర్తలు మండల స్థాయిలో ధర్నాల కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికెళ్ళినా అమ్మ కాంగ్రెస్ వాళ్ళకి రాసుకుంటున్నారు పేర్లు, వాళ్ళ కమిటీ అంట వాళ్ళ పేర్లే రాసుకుంటుందని చెప్తున్నారు. మన కార్యకర్తలు కూడా మనం చెప్పినాం, ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే నిరుపేదలు మిగిలిపోయిందో వాళ్ళ సర్వే పూర్తయ్యి అటువంటి లేని వాళ్ళకి ఎవరికైతే ఇంతవరకు ఇండ్లు ఇవ్వక ఉన్నారో అటువంటి లిస్టులన్నీ కూడా మీరు ఫైనల్ చేసి ఇవ్వనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం పోరాడదాం, వాళ్ళ కోసం సాధ్యమైనంత వరకు వారికి ఇండ్లు ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం అనే విషయాన్ని కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి మండలాధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాల్లో మనమంతా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉన్నదో వాటిపైన పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత అవసరము ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మన అందరిపైన ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా మన కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండి ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన వాళ్ళు అమలు చేయనటువంటి హామీలపైన పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. ఆ దిశగా మనం ముందు గజాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ మన జిల్లా అభివృద్ధి విషయానికి వస్తే, సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే మన జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, ముఖ్యంగా ఈ పాలమూరు పార్లమెంటులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని కనుక చేసుంటే ఈ పాటికి మహబూబ్ నగర్ పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాల్లో సాగునీరు అంది ఉండేది రైతులకి. అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం జురాల నుంచి కాకుండా తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ లో నార్లాపూర్ దగ్గర నీళ్లు తీసుకొని ఇంకా పెట్టడం వల్ల ఈరోజు ఆ నీళ్లు మనకు రానటువంటి దుస్థితి ఏర్పడింది. పాలమూరు రంగారెడ్డి పేరు మాత్రమే పాలమూరు రంగారెడ్డి. ఆడ పాలమూరు లేదు, రంగారెడ్డి లేవు, రెండు లేవాడ. ఆడ నాగర్ కర్నూలు నల్గొండకు పోతాయి నీళ్లు, పాలమూరుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మనం అంతా కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఏదైతే 7 నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదన ఉండేనో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టాలనేటటువంటి విధంగా మనమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాన్ని కూడా మనం ఆ ఉద్యమాన్ని కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా, రైతులను కోరుతా ఉన్నా. అది చాలా ముఖ్యమైనటువంటి
ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. ఆ పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. అటు నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, గోయిల్ సాగర్ ద్వారా కొంత భాగం దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతా ఉంది. ఇంకో 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు అందాలంటేనే నీళ్లు అందితేనే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఈ యొక్క జిల్లాలో ఈ మిగిలిన ప్రాంతానికి నీళ్లు అందివ్వాలని ఆనాడు మరి పాలమూరు రంగారెడ్డిని నేను మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి దాని సర్వే కోసం జీవోని విడుదల చేయించినాం. అయితే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక జూరాల దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టును మరి అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర, కొల్లాపూర్ దగ్గర తీసుకుపోవడం వల్ల వేల కోట్లు, ఇక్కడ 10,000 ఆ రోజు 10,000 కోట్ల అంచనాలు ఉండేదాన్ని డిపిఆర్ చేసినప్పుడు. అక్కడ దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి అప్రోచ్ మార్చడం వల్ల ప్రాజెక్టు డిజైన్లు మారిపోయినాయి, దాని అప్రోచ్ మారిపోయింది, దాని ఎస్టిమేషన్ మారిపోయింది. 50-60 వేల కోట్లకు దాని ఎస్టిమేషన్ పెంచింది. ఈ రోజు మన ప్రాంతం ఏమో అట్లనే నీళ్లు లేకుండా మిగిలిపోయింది. కాబట్టి మనమంతా కూడా ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జూరాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు కూడా నీళ్లు అందించే విధంగా మరి ఆ ప్రాజెక్టును చేపట్టాలనేటటువంటి ఒక పోరాటాన్ని మనం అందరం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి లీడ్ చేయడానికి నేను ముందుంటా, మీరందరూ నా ఎంబడి ఉంటే ఆ ప్రాజెక్టు కోసం కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మన జిల్లా అభివృద్ధి కోసం చాలా మంది మాట్లాడుతుంటారు నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కొంతమంది నాయకులు మాట్లాడుతుంటారు. అరుణమ్మ ఏం తెచ్చింది, కేంద్రంకి వెళ్ళి ఏమొచ్చినాయి, ఎంపీలు ఏం తెచ్చిండ్రు అని. తెలివిలేని సన్నాసులారా, ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదే. ఈడ మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఈడ మీరు ఖర్చు పెడుతున్నారు, మీరు ఈడ గ్రామాల్లో మీరు ప్రోగ్రాములు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే ఆ మాట మాట్లాడుతున్నారో ఆ మాటలు సోయి చెప్పి మాట్లాడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అంటున్నారు మా డబ్బులు తీసుకుపోయి ఎవరు ఇలా జేబుల డబ్బులు తీసుకుపోయిందా? మీరంతా వసూలు చేసి ప్రజల సొమ్ముతోనే కదా, ప్రజల దగ్గర నుంచి వచ్చిన ట్యాక్స్లే కదా, మరి ఎందుకు పింఛన్లు ఇస్తలేరు? ఎందుకు మీరు ఇచ్చిన హామీల ఎందుకు ప్రజలకు నెరవేరుస్తలేరు? ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు? ఎందుకు చదువుకున్న పిల్లలకు నెలకు 4,000 ఇస్తాం ఉద్యోగం వరకు అని చెప్పినటువంటి నిరుద్యోగులకు ఎప్పటిదాకా ఎందుకు మీ మాట మీద నిలబెట్టుకుంటలేరు? 1,00,000 రూపాయలు తులం బంగారం ఎందుకు ఇస్తలేరు? ఇదంతా మరి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుతోనే కదా మీరు పథకాలు ఇచ్చేది. మీ ఇళ్లకెళ్ళి తెచ్చేమని ఇస్తున్నారా? ఇల్లు మాట్లాడే నాయకులు వాళ్ళ ఇళ్లకెళ్ళి తెచ్చేమని ఇస్తున్నారా? వీళ్ళు కేంద్రం తీసుకుపోతుంది, కేంద్రం ఆడికెళ్ళి మేము ఇంత కడుతున్నాం, ఆడికెళ్ళి ఇంత వస్తుంది అనేటటువంటి మాటలు తెలివిలేని దద్దమ్మలు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్స్ల ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయి. ప్రభుత్వం అంటేనే ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము అంటేనే ప్రజల ద్వారా కలెక్ట్ అయినటువంటి సొమ్మే ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆదాయము. అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ఖర్చు పెడతా ఉంటే ఓర్వలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఓర్వలేనటువంటి మాటలతో ప్రజల లోపల పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారు పేరు చెప్పుకొని ఉచిత బియ్యాన్ని తింటున్నారు, రేషన్ బియ్యాన్ని. ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో నరేంద్ర మోదీ గారు స్థానం సంపాదించుకున్నారని ఓర్వలేక వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళండి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇంటింటికి వెళ్ళి వివరంగా చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏదైతే తెచ్చుకున్నామో, కోరి ఏర్పాటు రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నామో, ఈ రాష్ట్రంలో యొక్క ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుంది. టిఆర్ఎస్ పార్టీని చూసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. దేశమంతా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉంది అన్ని రాష్ట్రాల్లో. మరి తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఒకసారి భారతీయ జనతా పార్టీని గెలిపించి చూడాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచన ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని మనమంతా కూడా ఉపయోగించుకోవడానికి ప్రజలకంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక కొంచెం డీవియేట్ అయితే ఇప్పుడు సబ్జెక్టు పార్టీ కార్యకర్తలు, పార్టీకి పట్టుకొమ్మలు.
పార్టీ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు. ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు డిసిప్లిన్, క్రమశిక్షణ గురించి మనం చాలా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మరి పార్టీలో రేపు స్థానిక సంస్థల్లో మీరు అందరూ పోటీ చేస్తారు. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు, ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు. మిగతా కార్యకర్తలంతా వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉందా లేదా? పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి వాళ్ళని గెలిపిస్తారా లేదా? నాకు టికెట్ రాలేదని కొట్లాడుకుంటూ ఓడగొట్టుకుంటారా? చెప్పండి. భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారని ప్రమాణం చేయండి అందరూ చేతులెత్తి. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని ప్రమాణం చేయండి అందరూ. శ్రీరామ్, జై శ్రీరామ్ అంటామా? ఆ శ్రీరాముని మీద ఆనా మేం పార్టీని గెలిపించుకుంటామని చెప్పండి. మరి మొన్న ఇక్కడ మన కార్యకర్తల క్రమశిక్షణ అన్నప్పుడు ఇక్కడ అధ్యక్షులు వారు ఉన్నారు కాబట్టి చిన్న విషయాలు రెండు దృష్టికి తీసుకురావాలి. అంటే ఎప్పుడు నేను బయట మాట్లాడాలంటే అలవాటు నాకు లేదు జనరల్ గా. ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నా, ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా క్రమశిక్షణ తప్పే వ్యక్తిని కాదు, తప్పలేదు కూడా. ఇప్పుడు కూడా మీరున్నారు కాబట్టి మీ ముందు ఇంతమంది ఎదురుగా చెప్తున్నా, లోపల ఒకటి బయట ఒకటి చెప్పేది మాకు అలవాటు లేదు. కార్యకర్తలందరూ క్రమశిక్షణతో ఉన్నప్పుడు పార్టీకి పని చేయకుండా పార్టీని ఓడించడానికి పనిచేసిన కార్యకర్తలకు మరి క్రమశిక్షణ రాహిత్యం చర్యలు ఉండాలనా లేదా? పార్టీ కోసం పనిచేయకుండా ఓడగొట్టాలని పనిచేసిన వారికి క్రమశిక్షణ రాహిత్యం చర్యలు ఉండాలనా లేదా? ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు. వాళ్ళ గుండె మీద చేసుకొని అదే జై శ్రీరామ్ అంటాం, అదే జై శ్రీరామ్ అని గుండె మీద చేయి పెట్టుకొని మరి భారతీయ జనతా పార్టీకే మేము ఓటేసినాం, మేము వెన్నుపోటు ఉడవలేని కార్యకర్తలు చెప్పానండి కొంతమంది. పొరపాటు చేసినాం సరిదిద్దుకుంటామంటే కార్యకర్త ఎవరైనా అవకాశం తీసుకో తప్పు లేదు. కానీ మళ్ళీ దబాయింపు రకంగా ఉల్టాగా మల చేయడం అనేది క్రమశిక్షణ రాహిత్యమా కాదా? ఈరోజు అధ్యక్షుల వారు నేను సవినయంగా కోరుతున్నా, మీకు పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఎవరు పని చేసిండ్రు, ఎవరు పని చేయలేదు, ఎవరు దావతులు ఇచ్చిండ్రు, ఓడిపోతుందని దావతులు ఇచ్చిండ్రు, ఓడిపోగొట్టండి అని చెప్పి దావతులు ఇచ్చిండ్రు. మనం అన్ని విషయాలు మీ వివరంగా అన్ని రిపోర్ట్లు పార్టీ దగ్గర ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మీరు, ఎందుకంటే మీరు చాలా న్యూట్రల్ గా పార్టీ యొక్క గెలుపు కోసమే, పార్టీని అధికారంలోకి తేవడం కోసమే పార్టీ మిమ్మల్ని ఇక్కడ న్యూట్రల్ గా ఉండాలని మిమ్మల్ని నియమించింది. కేవలం పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసే కార్యకర్తల మనసులు దెబ్బతినకుండా మీరు పూర్తిగా బాధ్యతను స్వీకరిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, కార్యకర్తలందరూ క్రమశిక్షణతో మెలగాలని, క్రమశిక్షణ తప్పి ఒకరు క్రమశిక్షణ తప్పినా మనం క్రమశిక్షణ తప్పొద్దని మరోసారి కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ, మన ముందరున్న లక్ష్యం స్థానిక సంస్థల్లో గెలిపే మన లక్ష్యం. ఆ తర్వాత రాబోయేటటువంటి ఎన్నికల్లో గ్రామాన మన శక్తిని పెంచుకునేదే మన లక్ష్యం. భారతీయ జనతా పార్టీ గుర్తును, నరేంద్ర మోదీ గారి పేరును, ఈ భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రతి ఇంటికి అందించాలంటే ఆ శక్తి కేవలం నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకే ఉందనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఆ దశలోనే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.